నమస్కారం. నేను మీ రవిచంద్ర. ఈ వీడియో ద్వారా భారత రక్షణ వ్యవస్థ త్రివిధ దళాల గురించి తెలుసుకుంటారు. జనరల్ నాలెడ్జ్ టాపిక్. ఫ్రెండ్స్, మా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందడానికి మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొబైల్లో ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. భారత రక్షణ వ్యవస్థలో ముఖ్య పాత్ర వహించే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ గురించి ఈ విభాగం ద్వారా తెలుసుకుంటారు. భారత రక్షణ వ్యవస్థలో త్రివిధ దళాలు ఉన్నాయి. అవి వైమానిక దళం, సైనిక దళం, నావికా దళం. భారత రక్షణ దళాల అధిపతి సుప్రీం కమాండర్ రాష్ట్రపతి. రక్షణ దళాల కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆధీనంలో ఉంటాయి. ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. మార్చి 13 తర్వాత అరుణ్ జైట్లీ గారు ఛార్జ్ తీసుకున్నారు. త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలు న్యూఢిల్లీలో ఉన్నాయి. త్రివిధ దళాధిపతులు: సైనిక దళాధిపతి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూఫ్ రాహా. ప్రధాన దినోత్సవాలు: సైనిక దినోత్సవం జనవరి 15, నావికాదళ దినోత్సవం డిసెంబర్ 4, వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ 8, రక్షణ దళాల పతాక దినోత్సవం డిసెంబర్ 7. భారత సైనిక దళం 7 కమాండ్లుగా విభజించారు. వాటి ప్రధాన కార్యాలయాలు: తూర్పు కమాండ్ కోల్కతాలో ఉంది, పశ్చిమ కమాండ్ చండీ మందిర్, ఉత్తర కమాండ్ ఉద్దమ్పూర్, దక్షిణ కమాండ్ పూణే, సెంట్రల్ కమాండ్ లక్నో, నైరుతి కమాండ్ జైపూర్, ట్రైనింగ్ కమాండ్ సిమ్లా. ప్రధాన సైనిక శిక్షణ కేంద్రాలు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్ వాస్లా, ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్, ఆర్మీ వార్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ కాంబాట్ మౌ మధ్యప్రదేశ్, ఇన్ఫాంట్రీ స్కూల్ మౌ మధ్యప్రదేశ్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ మౌ మధ్యప్రదేశ్లో ఉంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, హై ఆప్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ గుల్మార్గ్, ఆర్మర్డ్ కార్ప్స్ సెంటర్ అండ్ స్కూల్ అహ్మద్ నగర్, స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేవలాలి మహారాష్ట్ర, కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ కిర్కే మహారాష్ట్ర, కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్ఫేర్ స్కూల్ వైరాంగ్టే మిజోరాం, ఆర్మీ మెడికల్ కార్ప్స్ సెంటర్ అండ్ స్కూల్ లక్నోలో ఉంది. కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ జబల్పూర్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సికింద్రాబాద్, రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్ అండ్ స్కూల్ మేరట్, ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్ పచ్మాడి మధ్యప్రదేశ్, కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్ బెంగళూరు, ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ పూణే, ఆర్మీ ఎయిర్ బ్యానర్ ట్రైనింగ్ స్కూల్ ఆగ్రా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ పూణే, ఆర్మీ క్యాడెట్ కాలేజ్ డెహ్రాడూన్, ఆర్మీ క్లరికల్ ట్రైనింగ్ స్కూల్ ఔరంగాబాద్, ఆర్మీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ బెంగళూరు, ఆర్మీ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ స్కూల్ ఆగ్రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపో పూణే, ఆర్మర్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో ఉంది. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ న్యూఢిల్లీ, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సికింద్రాబాద్, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్స్ కాలేజ్ వెల్లింగ్టన్. భారత నౌకాదళంలో 4 కమాండ్లు ఉన్నాయి. అవి వాటి ప్రధాన కార్యాలయాలు: తూర్పు కమాండ్ విశాఖపట్నం, పశ్చిమ కమాండ్ ముంబై, దక్షిణ కమాండ్ కొచ్చి, అండమాన్ నికోబార్ కమాండ్ పోర్ట్ బ్లెయిర్లో ఉంది. ఇండియన్ నావల్ అకాడమీ ఎజిమలా కేరళలో ఉంది. ఐఎన్ఎస్ అగ్రాని కోయంబత్తూర్, ఐఎన్ఎస్ చిల్కా ఒడిశాలో ఉంది, ఐఎన్ఎస్ ద్రోణాచార్య కొచ్చి, ఐఎన్ఎస్ గరుడ కొచ్చి, ఐఎన్ఎస్ హమ్లా ముంబై, ఐఎన్ఎస్ కుంజలి ముంబై, ఐఎన్ఎస్ మాండోవి గోవాలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ గోవా, ఐఎన్ఎస్ శివాజీ లోనావాలా, షిప్ రైట్ స్కూల్ విశాఖపట్నంలో ఉంది. ఐఎన్ఎస్ వల్సురా జామ్నగర్, ఐఎన్ఎస్ వెందుర్తి కొచ్చి, ఐఎన్ఎస్ శాతవాహన విశాఖపట్నం, ఐఎన్ఎస్ చక్ర రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఐఎన్ఎస్ అరిహంత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి అణు జలాంతర్గామి. ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య దీన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రష్యన్లు అడ్మిరల్ గోర్ష్కోవా పేరుతో పిలిచేవారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 జూన్ 14న భారత నౌకాదళంలోకి లాంఛనంగా దీన్ని ప్రవేశపెట్టారు. భారత వైమానిక దళంలో 5 ఆపరేషన్ కమాండ్లు ఉన్నాయి, 2 ఫంక్షనల్ కమాండ్లు ఉన్నాయి. సెంట్రల్ ఎయిర్ కమాండ్ అలహాబాద్, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ షిల్లాంగ్, సదరన్ ఎయిర్ కమాండ్ తిరువనంతపురం, సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ గాంధీనగర్, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ న్యూఢిల్లీ, ట్రైనింగ్ కమాండ్ బెంగళూరు, ఎయిర్ మెయింటెనెన్స్ కమాండ్ నాగ్పూర్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ హైదరాబాద్లో ఉంది. ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ కోయంబత్తూర్లో ఉంది. పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అలహాబాద్, స్కూల్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్ బెంగళూరు, ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ ట్రైనింగ్ కాలేజ్ జలహల్లి బెంగళూరు, పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్ ఆగ్రా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ బెంగళూరు. క్షిపణి వ్యవస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ క్షిపణులను తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. డిఆర్డిఓ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ క్రిస్టోఫర్, రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారులుగా జి సతీష్ రెడ్డి ఉన్నారు. మన దగ్గర ఉన్న క్షిపణుల్లో బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, ఇది ధ్వని వేగం కంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి. భారతదేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నది పేర్ల మీద ఈ క్షిపణికి బ్రహ్మాస్ అని పేరు పెట్టారు. దీని పరిధి 290 కిలోమీటర్లు. ఇది 2.5 నుంచి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది. నిర్భయ్ అనే సూపర్ సోనిక్ షిప్ ధ్వని వేగం 1 మ్యాక్ కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని పరిధి 1000 కిలోమీటర్లు. యుద్ధాలు: భారతదేశ స్వతంత్రం పొందిన తరువాత పాకిస్తాన్తో
1947, 1965, 1971, 1999లో 4 సార్లు యుద్ధాలు చేసింది. 1971లో పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. 1962లో చైనాతో యుద్ధం చేసింది. ఇతర రక్షణ దళాలు అస్సాం రైఫిల్, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, రాష్ట్రీయ రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఉండకపోతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీక్షించాలనుకుంటే youtube.com/learnken అనే ఛానల్ వీక్షించండి. మీ యొక్క అభిప్రాయాలు సందేహాలు కామెంట్స్లో తెలియజేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.